మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. 2వ సామెవేలు గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనం. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు సామెవేలు గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. సౌలు చేతిలో నుండి, అదేవిధంగా శత్రువుల చేతిలో నుండి దావీదు గారిని విడిపించినందుకు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ గొప్పగా కీర్తనలు పాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ విధముగా ఈ మాట పలికున్నారు. ఆయనే నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిజముగా దేవుడు గొప్పగా దావీదు గారిని ఆశీర్వదించి ఉన్నారు, గొప్పగా ఆయన్ని బలపరిచి ఉన్నారు. అదేవిధంగా ఆయన చేసిన తప్పిదాన్ని కూడా మన్నించి ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా ఆయన నియమించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈనాడు ఈ వాక్యంలో ఉన్న సత్యభాగాన్ని మనము అర్థం చేసుకుంటే, ధ్యానం చేస్తే, మనము కూడా మరి కొన్ని సమస్యలలో, కొన్ని బలహీనతల్లో, కొంత దుఃఖములో, కొంత వేదనలో, కొంత ఆర్థిక సమస్యలలో మనము పడిపోయి ఉన్నాం. బలాత్కారముగా మనము ఇరుక్కుని ఉండగా దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు, ఆయనే కొండ, ఆయనే కోట, ఆయనే రక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈనాడు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ పరిపాలన చేసిన రాజు కూడా, దావీదు గారు కూడా గొప్పగా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. నా కొండ, నా కోట అని దేవుని స్తుతిగానముతో ఆయన కొనియాడుచున్నారు. మరి మనకు కూడా దేవుడు అద్భుతాలు చేసి ఉన్నాడు. ఒక బలహీనత నుంచి మనకి విడుదలనిచ్చి ఉన్నాడు. ఒక శోధన నుంచి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. ఒక మరణకరమైన వ్యాధి నుంచి దేవుడు మనల్ని స్వస్థపరిచి ఉన్నాడు. మనము కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. అనేకులకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించాలి, అనేకులకు ఆయన మార్గాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కానీ దేవుడు చూపిన ప్రేమను, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క స్వస్థతను ఏం చేస్తున్నామంటే మనము మర్చిపోతున్నాం. అలా కాకుండా మనము కూడా దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు మన కుటుంబాల పట్ల. దేవునికి మహిమ కలుగుగాక. మరి బలాత్కారము చేయవారి, ఎవరైతే బలాత్కారము చేస్తున్నారో వారి చేతిలో నుండి దేవుడే విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, అడుగుదాం, మొరపెడదాం. మరి ఆయన్ని అడిగి మొరపెట్టినప్పుడు దేవుడు సమాధానమిస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభువా తండ్రి, ఒక శోధ నుంచి, బలహీనత నుంచి, దుఃఖం నుంచి, వేద నుంచి మాకు విడుదలనిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, నీపై ఆధారపడి బిడలగా తండ్రి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుచున్నాం. దేవానికి స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, తెలిసి తెలియక చేసిన తప్పిదములలా మన్నించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.